ఏందో ఏమో పోరి చట్టం అందరికి ఒకటే అంటారు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటారు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా వీళ్ళు. కానీ తీరా చూస్తే పైసలు ఉన్నోడికి ఒక తీరు, పైసలు లేనోడికి ఇంకో తీరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైంది కదా. 17 ఏళ్ల పిల్లతో అసభ్యంగా ప్రవర్తించిండని పోలీసులు కేసు పెట్టిండ్రు, తెలిసిందే కదా. ఇక విచారణకు రమ్మని పోలీసులు నోటీసులు ఇస్తే సాబ్ గారు డూమా కొట్టిర్రు. ఆ నోటీసులు కూడా అలా మేనమామకి ఇచ్చిరంట. అయినా అతిగతి లేదు. ఎక్కడున్నాడో ఏడ దాక్కున్నాడో ఏమో కానీ కేసు పెట్టిన కాడ నుంచి గాయపోయిండు సారు. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. అసలు నాకు ముచ్చటది అర్థం కాక అడుగుతా. తప్పు లేనప్పుడు ధైర్యంగా వచ్చి విచారణ ఎదుర్కోవాలి కదా. ఇట్లా మోసం చేసిన లెక్క పరారులో ఉన్నాడంటే ఏమని అర్థం చేసుకోవాలి? తప్పు చేసినోడే కదా పోలీసులకు ముఖం చాటేసేది. అధికారంలో ఉన్నాం కదా, నీ చట్టం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను చూస్తున్నారా ఏంది? అయినా సామాన్యుడికి ఒక నీతి, బడాబాబులకు ఇంకొక రీతి. గిదే ప్లేస్లో వేరే వాడు ఉంటే ఏం చేస్తురు? పోలీసులు గిన్ని ముచ్చట్లు చెప్తారా? తెల్లారి లోపు తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకుంటూ పోయి స్టేషన్లు తీసుకుపోయేటోళ్ళు కదా. ఇక ఇప్పుడు భగీరథ్ను విచారణకు పిలిచిన రాకపోయేసరికి ఇంకొన్ని కేసులు బనాయించారంట పోలీసులు. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ CDR నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మీకు ముచ్చట చెప్పనా, ఇంట్లో పోక్సో సెక్షన్ 5 అని పెట్టిరంట. ఆ సెక్షన్ పెడితే తమాషా కాదంట, తీవ్రమైన లైంగిక దాడి కిందకి వస్తుందని చెప్తున్నారు పోలీసులు. మామూలుగా అయితే BNSS చట్టాల ప్రకారం అరెస్టు వారెంట్లు, బెయిల్ రద్దు లాంటివి ఉండాలా. కానీ ఈడ బండి భగీరథ కేసులు అవన్నీ రివర్స్ అన్నట్టే కదా. పిల్లల రక్షణ కోసం తెచ్చిన పోక్సో చట్టం ముందల అందరూ సమానమైన నిరూపించాలా పోలీసులు. విచారణకు రాకుండా ఎగ్గొడితే ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలా. లేదంటే బడాబాబులకు ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అనే నమ్మకం ప్రజల్లో బలపడిపోతుంది. చూద్దాం ఈ పోక్సో కేసులో న్యాయం గెలుస్తుందా లేక పొలిటికల్ పవర్ గెలుస్తుందా అనేది. మొత్తానికైతే బాధితురాలకి న్యాయం జరగాల. నిందితుడు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేయాలా. అప్పుడే ఈ సమాజం మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. మీరేమంటారు పబ్లిక్? కామెంట్లో పెట్టుర్రి.